క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 121 అధ్యాయం. చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి కీర్తన ఇది. ఈ కీర్తన తెలియని క్రైస్తవుడు అంటూ ఎవరు ఉండరు. ఎందుకనగా కొండలతో నేను కన్నెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అని ప్రారంభిస్తున్నటువంటి ఈ కీర్తన నుండి క్రైస్తవ్యంలో ఎంతో ఉజ్జీవాన్ని తీసుకొచ్చిన అనేకమైనటువంటి పాటలు, రచనలు మనం చూస్తూ వచ్చాం. ఇది కూడా యాత్రా కీర్తనే. ఈ కీర్తనను ఎక్కువగా కీర్తనలు రాయబడినటువంటి భాగాన్ని బట్టి విశ్వాసులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కువగా ఈ కీర్తన జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, ఈ వాగ్దానాన్ని తీసుకుంటూ ఉంటారు. అయితే కేవలం ఇది భౌతికంగా ప్రయాణం చేసేటువంటి ప్రయాణానికి మాత్రమే వాగ్దానం కాదు, కానీ 120 కీర్తనకు ఇది కొనసాగింపు. 120 కీర్తనలో మెషకులో నేను పరదేశిగా ఉన్నాను, కేదారు గుడారం వద్ద నివసిస్తున్నాను అంటూ రాశాడు కదా. చుట్టూ శత్రువుల మధ్యలో నివసిస్తున్నాడు. మరి నోరు తెరిచి మాట్లాడితే వాళ్ళు తగువ మొదలు పెడుతున్నారు. ఇటువంటి సందర్భంలో కొండల తట్టు నేను కన్నెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని ప్రార్థిస్తున్నాడు. యెషయా గ్రంథము 21 అధ్యాయంలో 16వ వచనం నేను చదువుతున్నాను. ప్రభువు నాకు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, కూలివారు ఎంచినట్లుగా ఒక్క ఏడాదిలోగానే కేదారు ప్రభావమంతయు నశించిపోవను. ఇలాగ జరుగునని ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అలాగే ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయంలో 28వ వాక్యం కూడా, బబులోను రాజైన నెబుకద్నెజరు కొట్టిన కేదారును గుర్చియు హసోరు రాజ్యమును గురించి యెహోవా సెలవిచ్చిన మాట, లేచి కేదారునకు వెళ్ళుడి, తూర్పు దేశస్థులను దోచుకొనుడి, వారి గుడారములను గొర్రెల మందలను శత్రువులు కొనిపోదురు, తెరలను ఉపకరణములను వంటలను వారు పట్టుకొందురు, నకముకాల భయమని వారు దాని మీద చాటింతురు. శత్రువుల గురించి కలవరపడనక్కర్లేదు, సహాయము యెహోవా వల్లనే కలుగుతుంది. ఆ దేవుడు చేయబోతున్నటువంటి సహాయానికి సంబంధించిన ప్రవచనాత్మకమైన మాటలు నేను మీకు చదివి వినిపించాను. వీటిలో అనేకులు ప్రస్తుతం అందున్నటువంటి అరబీయులని మీరు గుర్తించండి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి యుద్ధాలు కానీ దేవుని బిడ్డలు కూడా కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారి జ్ఞానము, వారి టెక్నాలజీ, వారి సామర్థ్యమును బట్టి వారికి రక్షణ కలగదని, విజయం కలగదని ఏలయనగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా దేవుడు పిలుపునిస్తున్నాడు. 3వ అధ్యాయము 23వ వచనంలో, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. తాత్కాలికంగా జరుగుతున్నటువంటి విజయం అనేది ఒక మోసం. పరిపూర్ణంగా మనుషుల మీద కాకుండా ఇజ్రాయేలు దేవుని మీద ఆధారపడిన రోజునే ఘన విజయం లేదా రక్షణ కలుగుతుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నందుదును, నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును, నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు అవుతావు అంటున్నాడు. మొదటగా ఇజ్రాయేల్ ప్రజలలో మెషియాకు సంబంధించిన తిరుగుబాటు ఏదైతే ఉందో అది తొలగిపోవాలి. దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి పాపమునకు పశ్చాత్తాపం కలగాలి. వారి మనసునకు, వారి హృదయమునకు స్వస్థత కలగాలి. శత్రువు చేతి నుండి రక్షింపమని ఇజ్రాయేలు స్పష్టముగా దేవుని పిలుస్తున్నట్టుగా, కేక వేస్తున్నట్టుగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా 31వ అధ్యాయంలో 7వ వచనంలో చెబుతున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సుకు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి, స్తుతి చేయుడి, యెహోవా ఇజ్రాయేలులో శేషించిన నీ ప్రజల్ని రక్షింపుమి అని బతిమాలుడి. ఇదే రాబోతున్న కాలంలో జరుగుతున్నటువంటి నిజమైనటువంటి విషయం. అక్షరార్థముగా ఇజ్రాయేలునకు శత్రువులకు జరుగుతున్నటువంటి విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. అయితే ఆధ్యాత్మికంగా కూడా మనం ఆలోచన చేద్దాం. ఈ ప్రవచనం మనకు కూడా వర్తిస్తుంది. కీర్తన 121లో 3-4 వచనాల్లో, ఆయన నీ పాదము త్రొట్టిలనియడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, స్పష్టముగా ఇజ్రాయేలును కాపాడువాడు అని ఉంది కదా. మరి మనకు రక్షణ ఏంటి? వెరీ సింపుల్, నీవు ఇజ్రాయేలుగా మార్చబడ్డమే. మనం ఇజ్రాయేల్గా మార్చబడడం ఏంటి? ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభువు సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు జక్కయ్య తాను చేసినటువంటి పొరపాట్లను ఒప్పుకుంటూ
తను అన్యాయంగా సంపాదించిన సంపాదన అంతా కూడా బీదరికి ఇచ్చేస్తానని ప్రకటిస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. అంటే ఇజ్రాయేలుడిగా మారాడు అని అర్థం. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు బాహ్య సంబంధమైన సున్నతి ఇప్పుడు సున్నతిగా పరిగణించబడదు, హృదయ సంబంధమైన సున్నతే సున్నతి అన్నాడు. మరి హృదయమందు సున్నతి చేయబడిన ప్రతి వాడు ఇజ్రాయేలుడే. అలాగే పౌలు గలతీయులతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము యొక్క ఆశీర్వచనము యేసుక్రీస్తుని బట్టి మనకు లభిస్తుంది అని చెప్పబడిన మాట. ఇప్పుడు మనం ఇస్సాకుతో సహవారసులుగా మారిపోయాం. అటు ఇజ్రాయేలునకు జరుగుతున్న భౌతికమైనటువంటి పోరాటాలనైనా, దేవుని పిల్లలమైన మన జీవితాలు జరుగుతున్నటువంటి ఆధ్యాత్మికమైన పోరాటాలనైనా రక్షణ యెహోవాదే. 3వ కీర్తనలో చివరి వచనంలో 8వ వచనంలో దావీదు అంటున్నాడు, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చును గాక అని. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31లో చెప్పబడినట్టుగా యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా అధీనం. యు మే ప్రిపేర్ ద వార్. యుద్ధమునకు అందరూ సిద్ధపరచవచ్చు, కానీ రక్షణ ఇచ్చేది యెహోవా మాత్రమే. విజయము ఆయన ఆధీనంలో ఉన్నది. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడును. భౌతికమైనటువంటి ప్రయాణంలో కూడా దేవుని యొక్క కాపుదల మనకు దొరుకుతుంది. అయితే అంతకు మించి ఎంతో ప్రవచనాత్మకమైనటువంటి ఈ మాట కీర్తన 84:7 ప్రకారం, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిలో కనబడు వరకు ఆయన మిమ్మల్ని కాపాడునుగాక. ఈ పాఠమును నేను ఈ మాటతో ముగించగోరుతున్నాను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. క్రీస్తునందున్న మీరందరికీ సమాధానం కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.